ఈ వారం మీకు బుధ, రాహువులు మీకు శుభులు. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైన ఫలితాలు. పని ఒత్తిడి ఎక్కువ, లాభాలు మిశ్రమం. అయితే ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని వర్గాల వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అయితే వ్యాపారులకు బుధ, గురువారాల్లో అనుకూలత కనిపిస్తుంది. అనుకోని ధనలాభాలు కనిపించే అవకాశం ఈ 2 రోజుల్లో ఎక్కువగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. వృషభ రాశి, ఈ వారం శుక్రుడి ప్రభావం మీపైన అనుకూలంగా ఉంది. శని ప్రభావం కూడా అనుకూలంగానే ఉంది. మనోవాంఛలు నెరవేరుతాయి. వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు పదవీయోగాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఇంక్రిమెంట్లకు కూడా అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. విదేశాల్లో విద్య, ఉద్యోగార్థులకు అనుకూలమైన ఫలితాలున్నాయి. వారం మొత్తం జయకరంగా ఉంది. వారం మొత్తం విష్ణు సహస్రనామాల పారాయణ, వెంకటేశ్వరస్వామి నిత్యపూజ మీకు మరిన్ని అనుకూలతలనిస్తుంది. ఈ కార్తీక మాసంలో శివారాధన కూడా మీకు గొప్ప విజయాలనిస్తుంది. మిథునరాశి, ఈ వారం బుధుడు, రాహువు అనుకూలత ఎక్కువగా ఉంది. ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అప్రయత్నంగా డబ్బు వచ్చి పడుతుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైన వారం. ఈ వారం మొత్తం మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కోర్టు కేసుల్లో జయం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అన్ని వర్గాల వరకు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారులకు అంతగా అనుకూలం కాదు. ఖర్చుల్లో అదుపు అవసరం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వారం మొత్తం విష్ణు సహస్రనామాల పారాయణ, శివారాధన మీకు గొప్ప ఫలితాలనిస్తుంది. ఈ వారం మీపై శుక్రుడు శుభ దృష్టి కలిసివస్తుంది. ఈ వారం మొత్తం మీకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మాత్రం శుభకరంగా ఉంది. అయితే పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. నిర్ణయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి. రాజకీయ నాయకులకు అనుకూలమైన వారం. ఉద్యోగులు అనవసర వివాదాలకు, ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ఈ వారం మీరు శివారాధన చేసుకోండి. గొప్ప శుభాలను చూస్తారు. ఈ వారం మీకు అష్టమంలో శని సంచారం వల్ల అనుకోని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. వాగ్వివాదాల జోలికి వెళ్లవద్దు. అయితే అన్ని వర్గాల వారికి అనుకోని ధనలాభాలు మాత్రం కనిపిస్తున్నాయి. వారం మధ్య నుండి ఫలితాలు మరింత అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వారం మొత్తం విష్ణు సహస్రనామాల పారాయణ, దత్తాత్రేయుడు ఆరాధన మీకు శుభాలనిస్తుంది. ఆ రాశి, ఈ వారం మీకు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నాయి. వారం మొత్తం చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం లాంటి వారం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. భూములు, స్థిరాస్తులు కొనే అవకాశం కనిపిస్తుంది. షేర్లలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగులకు చాలా శుభకాలం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అధికారుల మన్ననలు, ఇలా ఒకటేమిటి అనేక విధాలైన శుభాలు కలిగే వారం. మీ మనోవాంఛలు ఫలిస్తాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి గొప్ప వారం. అయితే ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వస్తులాభం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామాలు పారాయణ మీకు శుభాలనిస్తుంది. ఆ రాశి, ఈ వారం మీకు బుధ, శుక్రుల శుభదృష్టి వల్ల విశేషమైన లాభాలను అందుకుంటారు. ప్రత్యేకించి వ్యాపారులకు అనుకోని విధాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. విదేశీ వీసాలకు చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం. అనవరంగా ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. గ్యారంటీ సంతకాలు చేయవద్దు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా హోదాలు పెరిగే అవకాశం ఉంది. వారం మొత్తం మీరు శివారాధన చేయటం వల్ల అనుకూలతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మీకు గురు, శుక్రుల అనుకూలత వల్ల పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. వారం మొత్తం సంతోషకరంగా గడుస్తుంది. వ్యాపారులకు విపరీతమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తలైతే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు అనుకోని శుభాలు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశముంది. అయితే వాగ్విదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోండి. విష్ణు సహస్రనామాలు పారాయణ, వెంకటేశ్వరస్వామి నిత్యపూజ మీకు గొప్ప శుభాలనిస్తుంది. ధనురాశి, ఈ వారం మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. గురువు అనుకూలంగా ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా టీచింగ్ వృత్తుల వారికి అద్భుతమైన వారం. అయితే పని ఒత్తిడి మాత్రం ఉంటుంది. కానీ అధికారుల మెప్పు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశాలున్నాయి. వ్యాపారులకు మాత్రం మిశ్రమంగా ఉంది. శ్రమతో కూడిన ధనలాభాలున్నాయి.
టాక్స్ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలం. పదవియోగం ఉంది. ఎప్పటినుండి వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. ఈ వారం మొత్తం మీరు శివారాధన, గణపతి ఆరాధన చేసినట్లయితే గొప్ప శుభాలు కలుగుతాయి. ఈ వారం మీకు రవి, గురులు శుభంగా ఉండటం వల్ల అనేక శుభాలు కలిగే అవకాశముంది. ఈ వారం మొత్తం మీకు గొప్ప శుభ ఫలితాలు కలుగనున్నాయి. తలపెట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. వ్యాపారులకు అనుకూలమైన కాలం. ధనలాభాలున్నాయి. పెట్టుబడులకు మాత్రం అనుకూలంగా లేదు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. చదువులు శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఖర్చుల్లో అదుపు అవసరం. ట్రాన్స్ఫర్లకు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో తగినంత శ్రద్ధ అవసరం. మాట పట్టింపులు పోవద్దు. ఈ వారం మీరు అమ్మవారి ఆరాధన, శివాలయ సందర్శనాలు మీకు అనుకూలతలు మరింతగా పెరుగుతాయి. కుంభరాశి ఈ వారం మీకు బుధ, కుజులు అనుకూలత వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా మాత్రం ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారులతో సఖ్యత పెరుగుతుంది. అప్పుల బాధలు వేధిస్తాయి. నూతన రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారులకు మాత్రం శ్రమ ఉన్నప్పటికీ ధనలాభాలు కనిపిస్తాయి. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ప్రదక్షిణలు, శివారాధన, మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ చేయించడం వలన మీకు మానసిక ఒత్తిళ్లు తొలగి శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి గురువు అనుకూలత వల్ల కొంచెం శుభాలు కలిగినప్పటికీ మీనంలో సంచారం చేస్తున్న శని ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ ధనం సర్దుబాటు అవుతుంది. రియల్ ఎస్టేట్ వారికి, సివిల్ కాంట్రాక్టర్లకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్లకు అనుకూలం కాదు. నూతన పరిచయాలు లాభిస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రైవేట్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో తల దూర్చవద్దు. నవగ్రహ ప్రదక్షిణలు, శివారాధన మీకు శుభాలనిస్తుంది.